స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. 18వ తేదీన పిలుపునిచ్చినటువంటి బంద్ను విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నారు, అన్ని ప్రజా సంఘాలను కూడా కోరుతున్నారు. స్వయంగా బీసీ జేఏసీ నేతలు కదిలి వెళ్లి రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తులు, వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై సునిశ్చితంగా పరిశీలన చేస్తున్నాయి. ఈ అంశంలో పూర్తిస్థాయి మద్దతును కూడా ప్రకటించాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ జేఏసీ పిలుపునిచ్చినటువంటి బీసీ బంద్కు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం మనతో బీసీ జేఏసీ నేతలు, ఖమ్మం సంబంధించిన నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ దోషి ఎవరు? ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో అటు అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలిపారు. బయట కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పక్షానే ఉన్నామని, తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తున్నాయి. కానీ ఎక్కడ సమస్య ఎక్కడ వాడిల్తోంది? నిజంగా చట్టబద్ధమైనటువంటి సమస్యలు మీకు తలెత్తున్నాయా, లేదంటే సామాజికంగా ఎటువంటి సమస్యలు తలెత్తున్నాయి? రాజకీయ పార్టీలన్నీ మీ వైపు ఉన్నప్పుడు అసలు మీ డిమాండ్ ఇంకా నెరవేరకపోవడంలో కారణం ఏంటి? నిజంగా మాకు కూడా బాధగా ఉంది. మరి ప్రజాప్రతినిధులు దాదాపు మరి అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే శాసనమండలిలో కావచ్చు, ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా యునానమస్గా మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఆ కోర్టుల్లో ఇలా రావటం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఒక పేపర్ వర్క్ ప్రాపర్గా గవర్నమెంట్ ముందుకు పోవటం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా బీసీలతోటి అందరూ ఆడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు బీసీ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై ఈరోజు హైదరాబాద్లో ఈవెన్ మనం ఆర్ కృష్ణయ్య గారు ఒక బీజేపీ సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇవాళ ఆర్గనైజేషన్ల ముందుండి పోరాడుతున్నారు. కాబట్టి ఈ బంద్ పేరుతోటి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్కడైతే 42% మన రిజర్వేషన్ రప్పించుకుందానికి ఎక్కడైతే మనకి అవరోధాలు ఉన్నాయో ఆ అవరోధాలని అధిగమించడానికి మరి బీసీలందరూ ఐక్యమై పార్టీల మీద ఒత్తిడి తేవడానికి బంద్ను ప్రకటించడం జరిగింది. వామపక్షాల అన్ని పార్టీలు కూడా దాదాపు మీకు సమగ్రంగా మద్దతు తెలిపాయి. గత కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్, బీజేపీ కూడా ఈ అంశంపై సమగ్రంగా మద్దతు తెలిపింది. కేటీఆర్ కూడా చాలా స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఇక్కడ చేయాల్సినటువంటి పోరాటం కాదు, ఇక్కడ చేయాల్సినటువంటి బంధులు కాదు, ఇది కేంద్రంలో చేయాల్సినటువంటి బంధులు. ఢిల్లీ కేంద్రంగానే ఒక జంగ్ సైరన్ మోగిస్తేనే ఈ సాధన డిమాండ్ అనేది సాధ్యమవుతుందని చెప్పి కేటీఆర్ వంటి నేతలు కూడా చాలా మంది స్పష్టంగా చెప్పారు. కానీ రాష్ట్రంలో చేయాల్సినటువంటి ఈ ఆందోళనలు అసలు నిజంగా ఎటువంటి ఫలితాలను ఇస్తాయనుకుంటున్నారు? మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీల మద్దతుతోటి రేపు బంద్ అనేది ప్రాథమికంగా తీసుకున్నాం. కాబట్టి పార్టీలను విమర్శించే పరిస్థితి కాదు. కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది తప్ప పూర్తి స్థాయిలో దాన్ని మనం తీసుకురాలేకపోయింది అనేది వాస్తవం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుంది. బీజేపీ అని పార్టీ కూడా ఈరోజు మాకు మద్దతుగా నిలబడింది. కానీ ఏదైతే గవర్నర్ గారి దగ్గర కానీ, రాష్ట్రపతి గారి దగ్గర కానీ ఎటువంటి ఒత్తిడి చేయలేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే మేమందరం ఏకమై పార్టీలకు అతీతంగా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి దానిలో ఉన్న బీసీలందరూ కూడా ఈరోజు ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చారు. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఈ బంద్ పేరుతోటి ఖచ్చితంగా తెలుసుకుంటారు. రేపొద్దున రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్లమెంట్లో అన్ని పార్టీల ఒత్తిడితోటి ఆ 9th షెడ్యూల్లో పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. రిజర్వేషన్ల కోసం ఎంతో కాలంగా ఉద్యమాలు చేశారు, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించుకున్నారు, మీ డిమాండ్ని అటు ప్రజలకు, ప్రభుత్వాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఒక ఆఖరి యుద్ధంగా కనిపిస్తుంది. ఈసారి నెరవేరకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా ఈ రిజర్వేషన్ల అంశంలో ఒక సానుకూలత అటు రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, అటు ధర్మస్థానం నుంచి కావచ్చు రావని ఒక అభిప్రాయం ప్రస్తుతం బీసీలో నెలకొంది. ప్రస్తుతం ఈ పోరాటంలో నిజంగా మీరు విజయం సాధిస్తారనుకుంటున్నారు? తప్పకుండా. ఈ పోరాటం అనేది గత 78 సంవత్సరాలు మనకు వచ్చిన తర్వాత జరిగే మహత్తరమైన పోరాటం. ఈ పోరాటం తప్పకుండా మేము విజయం సాధిస్తాం. అటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ తలలు పొంచి ఈ బీసీకి ఇచ్చే 42%, వాస్తవంగా 62% ఉన్న బీసీ జనాభాని వాళ్ళు 42% కుదించి ఇచ్చి కూడా సమగ్రంగా ఇటు కోర్టులో కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ నివేదించకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అలాగే కేంద్రంలో కూడా దీని మీద సరైన స్పందన లేకుండా ఇస్తా ఉంటారు కానీ పార్లమెంట్లో ఈ ప్రవేశపెట్టట్లేదు. గవర్నర్ కూడా మన సముచిత సలహా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ బీసీ బిల్లు ఈ రకంగా ఎన్నిక రావడం జరిగింది. కోర్టులో కూడా ఎన్నిక రావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో కూడా ఎలా ఉంటుందనేది మేము ఎలా ఉన్నా కానీ ఈ బంద్ మాత్రం తప్పకుండా 18వ తారీఖు మహత్తరమైన బంద్, ఇది విజయవంతం అవుతుంది. ముందు బీసీలు అంటే ఏమిటి అనేది కూడా ఈ బంద్ ద్వారా తెలియపరుస్తున్నాం.
బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపునిచ్చినటువంటి బంద్కు ఒకవైపు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి, కానీ వెనుక నుంచి మాత్రం అవే రాజకీయ పార్టీలు ఒకరినొకరు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. వామపక్షాలన్నీ బీజేపీని విమర్శిస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శిస్తుంది, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మళ్ళీ రాజకీయాల మధ్య ఒక ప్రచన్నత యుద్ధం అయితే కనిపిస్తుంది. సో ఏం చేయబోతున్నారు, ఈ రాజకీయ పార్టీలను ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు? మళ్ళీ బీసీ జేఏసీ నేతలు చాలా మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళే ఉన్నారు. సో ఇటువంటి ఆ ప్రశ్నలపై సమాధానం ఏం చెప్తారు? ఈరోజు 18వ తారీఖు అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సమరశంఖం పూరించబోతా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి, అన్ని సామాజిక సంఘాల మద్దతుతోటి అభ్యుదయ శక్తులు, ప్రజాస్వామికవాదులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇవాళ స్పష్టంగా బీసీలను వాళ్ళ రాజకీయ వాటా, వాళ్ళ ఆర్థిక అంశాల్లో వాటా ఇవ్వకపోతే ఇవాళ భారతదేశమే ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది, ప్రజాస్వామ్యమే ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ అనుకుంటున్న పరిస్థితి. ఈ దేశంలో 50% మంది ఉన్నటువంటి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, ఉండదు అని చెప్పేసి ఇవాళ మొత్తం భారతదేశ సమాజం అంతా అర్థం చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అన్ని పార్టీల మద్దతు ఉంది, అన్ని సంఘాల మద్దతు ఉంది. ఇది సామాజిక డిమాండ్గా మారినటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇవాళ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలా. దానికి అన్ని రాజకీయ పార్టీల సహకారం తోటి రేపు బంద్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ బంద్కు వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, రవాణా సంస్థలు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మొత్తంగా 18వ తేదీన ప్రకటించినటువంటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి బీసీ జేఏసీ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల సాధనను పూర్తిగా సాధ్యం చేసుకోవాలని ఎంతో కాలంగా కలలు కంటున్నటువంటి కళ నెరవేరాలని బీసీలంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది విలువ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.